హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రోజా గారు వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఇప్పుడు ఆమె స్థితి అటే గందరగోళంగా ఉంది, అయోమయంలో పడింది అని అంటున్నారు. సార్, ఆమె మళ్ళీ పాలిటిక్స్ నుంచి కాస్త పక్కకు తప్పుకొని సినిమాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈవెన్ జబర్దస్త్ జడ్జిగా ట్రై చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. కాకపోతే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అంటున్నారు. ఈవెన్ తమిళ సినిమాల్లో కూడా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు, అక్కడ ఏమన్నా అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి. అక్కడ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని అంటున్నారు. మరి రోజా గారి పరిస్థితి ఏంటి? వైసీపీతోనే కంటిన్యూ అవుతారా? మరి సినిమా అవకాశాలు ఆమెకు దొరుకుతాయా? లేకపోతే వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానీ చేరే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మీ ఒపీనియన్ సార్, మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ రోజా పరిస్థితి ఏంటంటే, ప్రథమ శత్రువు ఆవిడ నోరు, ఆవిడ మాటలు. ఆ మాటలే ఎంతవరకు దిగజార్చాయి. ఆ మాటల్లో కొంచెం మెలికి పెట్టి మాట్లాడితే ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్. ఈ బూతులు తిట్లు ఇవి ఉన్నాయి కదా, ఆ విడుదల రజనీ కూడా మాట్లాడింది కొన్నిసార్లు. ఇలా బూతులు మాట్లాడలేదే. అందువల్ల రోజా అంటే చాలామందికి రోత. సొంత పార్టీలో ఉన్న వాళ్ళే కదా అపోజ్ చేశారు. అందువల్ల ఇప్పుడు జబర్దస్త్లో మళ్ళీ రోజా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే జబర్దస్త్కి రోజా వస్తే నాగబాబు లాంటి ఇంకొక ఆర్టిస్ట్ అక్కడ ఉండాలి. కృష్ణ భగవాన్ పనిచేయడు. నాగబాబు అంటే ఇది మ్యాన్ ఆఫ్ హ్యూమర్. అందువల్ల అది బాగా పండింది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నట్టు నటించడం చాలా బాగా పండింది. ఇప్పుడు ఆవిడ ఇంకెవరు, ఇప్పుడు కృష్ణ భగవాన్ చేస్తున్నాడు కానీ కృష్ణ భగవానుడు ఆయనంత ఎంజాయ్ చేయలేడేమో అనుకుంటున్నాను. ముఖ్యంగా రోజా పక్కన ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఈయన ఎవరు ఉన్నారు, మన మనో కూడా చిన్నోడు అయిపోతాడు. ఇలాగా ఆయన పక్కన కాంబినేషన్ లేక ఈటీవీ వాళ్ళు వెనకడుగేస్తున్నారని నేను విన్నాను. ఒకటి. రెండవది, వైసీపీ పార్టీలో కూడా ఆవిడ్ని చేర్చుకునే అంటే కొనసాగించే అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన దగ్గరికి పిలిచి పెద్ద తిట్టాడని వాళ్ళ వర్గాల వారే చెప్పుకుంటున్నారు. రెండు అయిపోయిందా? పోనీ నగర్లో ఉందామనుకుంటే, ఒకప్పుడు నగర్లో ఇంటింటికి పిల్లల్ని తీసుకెళ్ళి ఓటు అడిగినటువంటి రోజా వాళ్ళందరినీ మర్చిపోయి 10 కార్లు పెట్టుకొని ఎవరిని చూడకుండా అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఒక హైదరాబాదు. మద్రాసులో ఉండలేదండి. మద్రాసులో ఉండనివ్వరు. మనకి ఇక్కడికంటే అక్కడ ట్రోల్స్ ఎక్కువ, ఇక్కడికంటే మీమ్స్ ఎక్కువ, ఇక్కడికంటే ఫిక్షన్ మాట, కథలు ఉండేస్తారు. సాయంత్రం అయ్యేసరికి మన గుండె పగిలిపోద్ది అన్నమాట. అటువంటి గాసిప్స్ రాస్తారు వాళ్ళు. అందువల్ల మళ్ళీ మిగిలింది ఏదంటే హైదరాబాద్ వచ్చిందంటే ఏం చేయాలి? జబర్దస్త్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ ఆవిడ రాజకీయంగానే ప్రయత్నం చేస్తుంది. బీజేపీలోను ప్రయత్నం చేసినా ఎందుకు చేర్చుకోరయ్యా అంటే, ఆ బీజేపీకి ఈవిడికి కుదరదు. ఆ కట్టు బొట్టు సంప్రదాయం అవన్నీ కుదరవు అన్నమాట. నువ్వు మగరాయుడు కదా, ఓ రారా నువ్వు చేయరా అనేటువంటి ఆవిడ్ని ఎలా తీసుకుంటారు? అయితే ఒకే ఒక అవకాశం ఈ మధ్య రాయబారాలు చేస్తుంది టీడీపీకి. మీ కాలు కింద చెప్పుగా ఉంటాను, మీ చేతిలోంచి తీర్థం పోస్తేనే కదా. నా వల్ల పొరపాట్లు జరిగాయి, చాలా మాట్లాడినాను. రాజకీయంగా ప్రత్యర్థుల కోసం మాట్లాడడం ఓకే అయినా సరే నేను అలా మాట్లాడకూడదు. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తూ మంతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకటి, లోకేష్ తను తిరస్కరిస్తున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో లోకేష్ని పట్టుకుంటే కొంచెం జారిపోతాడేమో, కానీ చంద్రబాబు నాయుడు మన పార్టీకి ఒకరు ఉండాలి, వ్యారియర్ అనే ఆలోచనతో ఉంది కనుక అదొకటే మార్గం, ఇంకో మార్గం లేదు. లేదా ఈవిడైనా ఈవిడ సంపాదించిన డబ్బు ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి జబర్దస్త్ కాకుండా ఇంకేదో
ఏదో పేరు పెట్టుకొని ఈవిడే రన్ చేసుకోవాలి. ఇంకో మార్గం లేదన్నమాట. తమిళ సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నారు మరి, అక్కడ అవకాశాలు? తమిళ సినిమాల్లో ఎలాగిస్తారండి? తమిళ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే బాండింగ్ కావాలి, ఇష్టమైన డేట్స్ ఇవ్వాలి, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఊరుకోవాలి, వాళ్ళు ఎంత చెప్పినా అంత తీసుకోవాలి, లేకపోతే మొత్తం దుమ్మెత్తిపోస్తారన్నమాట. ఇవి చెయ్యాలా? చేయగలదా? చేస్తుందా? అంటే అందరూ అని కాదు, ఏదైనా ఆబ్లిగేషన్కి వస్తే నేను ఎందుకు వేషం ఇవ్వాలి, నీలో ఏమి చూసి వేషం ఇవ్వాలి, ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. నీకు హీరోయిన్ వేషం ఉండదు, గయ్యాలి పాత్రలు వేసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక నటులు చాలామంది ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్లకి, ఆ డైరెక్టర్లకి, ఆ నటీనటులకి చాలా మంచి అనుబంధం ఉంటుంది. అది కాకుండా వస్తుంది ఆ వేషం. తెలుగు సినిమాలు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే నిజాలు చెప్పుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ తమిళ సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా అలాగే బాండింగ్ ఉంటుందని నేను చెప్పను. యాక్టింగ్కి పనికొస్తే అమ్మ 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 అనుకొని తీసుకుంటారు. యాక్టింగ్కి కొంచెం ఏదైనా బర్డెన్ అవుద్దంటే మాత్రం వాళ్ళు షరతులు పెట్టాలి. ఆ షరతులకు ఓకే అయితే చిన్న కొద్దో గొప్ప వేషాలు ఇస్తారు. కానీ ఇప్పుడు తమిళ సినిమాకి వెళ్ళిపోయి విజృంభించేద్దామంటే ఎలాగవుద్ది? అప్పుడు నువ్వు చిరంజీవి పక్కన యాక్ట్ చేసావు కాబట్టి తమిళ్లోకి, అప్పుడు బాలకృష్ణ పక్కన యాక్ట్ చేసావు కాబట్టి అక్కడ తమిళ్లో ఓకే. అర్థమైందా? మరి ఇప్పుడు తమిళ్లో వెళ్ళి చేసేస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడు అంటే సార్ ఇప్పుడు సినిమా పరంగా అయినా రాజకీయ పరంగానే రోజా గారికి డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనుకోవచ్చు అంటారా? లేదండి, రాజకీయాల్లో మీరు అనుకుంటే ఇంకో డోర్ తెరుచుకుంటుంది. ఈవిడ రాజకీయాల్లోనే రాణిస్తుంది, సినిమాలకి పనికిరాదు. చెప్పాను కదా, కవ్వించడానికి బాగుంటుంది. ఒక 2-3 మూమెంట్స్ ఇస్తే అది బాగానే ఉంటుంది, మొత్తం డాన్స్ చేస్తే గబ్బు అయిపోద్ది. అంతే కదా. అందుకు మళ్ళీ రోజా రాజకీయాల్లోకి వస్తుంది. కొంచెం గతాన్ని మరి మర్చిపోయి తన ప్రవర్తనను మార్చుకుంటే రాణిస్తుంది కూడా. మిగతా వాళ్ళకి లేని ధైర్యం తనకుంది. నో డౌట్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఈజ్ ఎ గుడ్ వారియర్. నేను రాజకీయాల్లో ఉంటే పెట్టుకుంటా, అలాగే ఆలోచిస్తారు. అప్పుడు వైసీపీ పార్టీలో ఉండడం వల్ల ఆమె మాట్లాడే పద్ధతి వల్లనే వైసీపీకి నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్తే ఈ విధంగానే ఆమె కానీ మాట ఉంటే సార్ ఆ పార్టీ కూడా నెగిటివ్. అందుకే అంటున్నాను, ఆ పద్ధతి మార్చుకుంటే మొత్తం సరికొత్త రోజే రావాలి. నువ్వు ఇష్యూ బేస్డ్ పోరాటం చేయండి. ఏదైనా ఒక సమస్య తీసుకొని ఆ సమస్య మీద మీరు పోరాటం చేయండి, బాగుంటుంది. ఆ పోరాటంలో కూడా అశ్లీలమైన పదాలు రాకూడదు. అర్థమైందా? ఎంత చక్కగా మాట్లాడుతుందిరా అనిపించుకోవాలి. అనిపించుకుంటే డెఫినెట్గా రాజకీయాల్లోనే రాణిస్తుంది ఆవిడ. నా తాలూకు అనుభవంలో నేను చెప్తున్న మాట డెఫినెట్.